హాయ్ అండి, అందరికీ నమస్తే. అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. ఈరోజు పక్కా కొలతలతో రవ్వ లడ్డు ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. రవ్వ తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ అనమాట. పచ్చి కొబ్బరి అనేది బొంబాయి రవ్వలో బాగా కలిసిపోవాలండి. ఎందుకంటే కొబ్బరిలో ఉండే చెమ్మ అనేది రవ్వకి బాగా పడుతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం కనీసం ఒక 20 నిమిషాలైనా నానాలండి. అప్పుడే రవ్వ లడ్డు టేస్టీగా ఉంటుంది. ఇలా నానబెట్టేటప్పుడు, ఫ్రై చేసేటప్పుడు కొబ్బరిలో ఉండే పాల స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే జీడిపప్పులు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, జీడిపప్పు అనేది ఈ కలర్లో ఉండాలండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసి సిమ్లోనే వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే మనం జీడిపప్పు ఫ్రై చేసేటప్పుడు కమ్మటి వాసన ఎలా అయితే వస్తుందో రవ్వ ఫ్రై చేసేటప్పుడు అంతటి కమ్మటి వాసన వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన మిశ్రమాన్ని చల్లారనిద్దామండి కొంచెం సేపు. చల్లారిన తర్వాత మనం కొబ్బరి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్తో పంచదార కూడా తీసుకోవాలండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని మాత్రమే వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. నేను దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ కూడా వేసుకున్నానండి. వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా కొన్ని పాలు పోసుకుంటూ ఉండకట్టడానికి వచ్చేలాగా చూసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా కుదిరింది రవ్వ లడ్డు. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి.